మనము డిస్కౌంట్ గనక చెయ్యాలి అని అనుకుంటే, అనిల్ నాయర్స్ వేలో చెయ్యాలి అని అనుకుంటే, రైట్, ఏమేం పద్ధతులు ఉన్నాయి సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను, RMNZ, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇంకేం డిస్కస్ చేసాం మనము? కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసాము? డిస్కౌంట్ 10% కనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత రావాలన్నాను సార్? 9 రావాలి అని అన్నాను. డిస్కౌంట్ 10% కనుక క్వశ్చన్ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి అన్నా. ఇంకోటి మనం బ్రూట్ ఫోర్స్ మెథడ్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. బ్రూట్ ఫోర్స్ మెథడ్, దీంట్లో ప్రధాన సంఖ్య యూజ్ చేసి ఎలా ఎలిమినేట్ చేయాలి కూడా మనం డిస్కస్ చేసాం. ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్, డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు యూజ్ చేసి ఎలా చేయాలో మనం డిస్కస్ చేసాం. డిజిటల్ సమ్ నిన్న మనం డిస్కస్ చేయలేదు, ఈ రోజు మనము డిస్కస్ చేస్తాం. చాలా జాగ్రత్తగా నోట్బుక్ పెన్ను పట్టుకొని ఒక 90 నిమిషాల క్లాసు, నేను క్లాస్ చెబుతున్న ప్రతి మినిట్ మీ పూర్తి అటెన్షన్, ఎవరైతే వీడియో చూస్తున్నారో నేను నీతోటే మాట్లాడుతున్నాను, దయచేసి నీ పూర్తి అటెన్షన్ క్లాస్ మీదనే ఉండాలి. క్లాస్ అయిపోయిన తరువాత ఎడిటింగ్ చేసి ఒక 24-48 అవర్స్ లో ఎవరైతే కోర్సు తీసుకున్నారో వాళ్లకు అడిషనల్ ఫోల్డర్లో, అప్డేటెడ్ ఫోల్డర్లో ఈ క్లాసెస్ ఉంచబడతాయి. ఎవరైతే కోర్సు తీసుకోలేదో, ఎప్పుడైతే ఈ లైవ్ క్లాస్ ప్రైవేట్ చేయబడుతుందో, అది ఎప్పుడు చేస్తారో మా టీం వాళ్ళు నాకు తెలియదు, నేను వస్తాను, క్లాస్ తీసుకుంటాను, వెళ్ళిపోతాను సార్. మిగతాది డే టు డే ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అవుతే నేను సీనియర్ మేనేజర్ని అవుతా, కానీ నేను ఫౌండర్ని. నేను డే టు డే ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ గా వస్తాను, ఈ టైంకి నేను ఫ్రీగా ఉన్నాను, క్లాస్ షెడ్యూల్ చేయండి అంటాను, వస్తాను, మీకు పాఠం చెప్తాను, వెళ్ళిపోతాను. వాళ్ళు ప్రైవేట్ చేయొచ్చు. సో దయచేసి క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి.